ఇదిగో నేను చెప్తే నమ్మరు కానీ తోటకూరతో ఆమ్లెట్ చేసుకున్నట్టయితే టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనాల్సిందే. మా పెరటి తోటలో తోటకూర గింజలు చల్లామండి. అవి 2-3 వారాలకే బాగా పచ్చగా ఫ్రెష్ గా పెరిగిపోయాయి. వీటితో ఆమ్లెట్ చేసుకున్నట్టయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నా స్టైల్లో తోటకూర ఆమ్లెట్ చేసుకోవడానికి కాస్త తోటకూర తీసి చక్కగా కడిగిన తర్వాత ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. మిక్సీ జార్లోకి 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 3-4 వెల్లుల్లిపాయ రెబ్బలేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తోటకూర, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ కొట్టిపోసుకుని తింటే తిన్నట్టే ఉండదు కాబట్టి డబుల్ ఎగ్ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి. తరువాత దోస పెనంలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకవైపు ఉడకనిచ్చి మరోవైపుకి ఫ్లిప్ చేసి మరోవైపు కూడా చక్కగా కాలనివ్వాలి. ఇలా రెడీ చేసుకుని ఈ తోటకూర ఆమ్లెట్ ని మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది అంతే.